హాయ్ ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. ఇంట్లో వెజిటేబుల్స్ లేని టైంలో కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరను మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఉడికించిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మెదుపుకొని కొద్దిసేపు చల్లార్చుకుందాం. రైస్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పలుగ్గా ఉంటుంది, రైస్ పొడిగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయ తీసుకొని కొద్దిగా వేయించుకుందాం. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, అలానే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు చాలా మంచిదండి, ప్రతి వంటకంలోనూ వాడుకోవచ్చు. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని అయితే ప్యాన్లో వేసుకుందాం. కొత్తిమీర పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. అలానే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఈ కొత్తిమీర పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం. పచ్చివాసన పోయి ఆయిల్గా వచ్చినప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని ప్యాన్లోకి తీసుకుందాం. ప్యాన్లో ఉన్న కొత్తిమీర గ్రేవీ మొత్తం చక్కగా రైస్కి పట్టే వరకు మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా మెదుపుకొని మొత్తం గ్రేవీ మనకు రైస్కి అప్లై అయ్యే వరకు కలుపుకుందాం. మనకి కొత్తిమీర రైస్ రెడీ. కొద్దిగా నెయ్యి కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నెయ్యి కూడా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకొని మనం రెడీ అయిన కొత్తిమీర రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కమ్మగా ఆరగిద్దాం. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.